ఢిల్లీ శాసనసభకు 70 మంది సభ్యులను ఎన్నుకోవడానికి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అసెంబ్లీలో అధికార పక్షమైన కేజ్రీవాల్, కేంద్రంలో అధికారమున్న భాజపాలు నువ్వానైనా అనే రీతిలో తలపడుతున్నాయి. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార కథన రంగంలోకి దిగారు. ఆయనకు అండగా కూటమి భాగస్వామి పక్షమైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు 2 రోజుల పర్యటనకై ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం కూడా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీ ప్రజలు సరైన గాలి పీల్చాలంటే ఢిల్లీకి మోదీ అనే ఆక్సిజన్ అవసరమంటూ తెదేపా అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కుకుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మార్మోగుతుందని చెప్పారు. సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారని మోదీని సీఎం కొనియాడారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పారు. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండుంటే వాషింగ్టన్, న్యూయార్క్లను తలదనేదని చంద్రబాబు అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి కొందరు సంకుచితంగా మాట్లాడుతున్నారని, అందులో వాస్తవం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు కవి గురజాడ అప్పారావు కవితతో తన ప్రసంగాన్ని నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. గురజాడ స్ఫూర్తిని కేంద్ర బడ్జెట్ ప్రతిబింబించింది. మనుషులకు సాధికారత కల్పించడమే బడ్జెట్ లక్ష్యం. మధ్యతరగతి దేశంలో చాలా ముఖ్యమైంది. అత్యధిక ప్రజలు పేదరికం నుంచి బయటపడి మధ్యతరగతిలోకి ప్రవేశిస్తున్నందువల్ల 12 లక్షల వరకు ఆదాయపు పన్ను రాయితీని వారికి కల్పించడం సరైన నిర్ణయమే అని చంద్రబాబు అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రతి కుటుంబాన్ని ఆనందభరితులను చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ భారత చరిత్రలో మధ్యతరగతికి అత్యంత ప్రయోజనకరమైందని ఆయన అభివర్ణించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ నగరంలో జరిగిన ర్యాలీలో మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత స్వాతంత్ర్యం నుంచి 12 లక్షల వరకు ఆదాయం కలిగిన వర్గానికి ఇంతవరకు ఇలాంటి ఉపశమనం లభించలేదని మోదీ తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తోందని, అవినీతితో ఫ్యాక్టరీల మూసివేతకు కారణమైందని మోదీ ఆ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 8న ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మీరు రాసి పెట్టుకోండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన మార్చి 8 నుంచే మహిళలకు 2500 ఆర్థిక సహాయం అందించడం ప్రారంభమవుతుందని మోదీ ప్రజలకు భరోసా ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.